హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మా అత్తగారింటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నాము. కన్నయ్యని ఫస్ట్ టైం తెలంగాణకు తీసుకెళ్తున్నాము. అది ఈ రోజు ట్రైన్ లో వెళ్తున్నాము. ఇంక ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కన్నయ్యకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. మా అత్తగారి ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోయింది. ఇంకా కన్నయ్యకి 1 week బ్యాక్ నామకరణం కూడా చేసాము. ఆ వీడియో చూడకుండా ఉంటే వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి. కన్నయ్య ఊరికి వెళ్తుంటే అందరికి బాధ అయిపోతుంది. ఇంకా ఊరికి ఎందుకు ఇక్కడే ఉండిపో అని చెప్తున్నారు. ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మ ఎత్తుకునింది, తర్వాత కన్నయ్యని వాళ్ళ బాబాయ్ ఎత్తుకున్నాడు, జగదీష్ వాళ్ళ తమ్ముడు. ఈ రోజు ఊరికి వచ్చేసి కన్నయ్య, నేను, జగదీష్ తో పాటు మా అమ్మ వస్తుంది తోడుగా. ఈ రోజు ట్రైన్ వచ్చేసి కడప టు కామారెడ్డి. కన్నయ్యని ఫస్ట్ టైం ట్రైన్ లో తీసుకెళ్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందో జర్నీ. కన్నయ్యని తర్వాత వాళ్ళ అత్త ఎత్తుకుంది. కన్నయ్యకి అందరు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు, అందరు ముద్దులు పెట్టి. మా వదినకి కన్నయ్య అంటే చాలా ఇష్టము, అస్సలు వదలబుద్ధి కావట్లేదు. ఇంకా మా మామయ్య బావ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చారు బాబుకి. బాయ్ చెప్పు, బాయ్ 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 కన్నయ్య. ఈడ చూడు, ఈడ ఈడ లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా అందుకోసమని డిక్కీలో ట్రాలీ పెట్టేశారు. బాయ్ కన్నయ్య, కన్నయ్య బాయ్. మా బట్టనే లేచినాడు. వచ్చే మీ డాడీకి బాయ్ చెప్పి మమ్మీని తీసుకొని వచ్చి మళ్ళా కార్ లో రిటర్న్ వచ్చేయండి. అందరు సెండ్ ఆఫ్ ఇచ్చేసారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము కార్ లో. ఆల్రెడీ చెప్పాను కదా, మా ఊరు వచ్చేసి గాలివీడు. గాలివీడు నుంచి కడపకి అయితే ఆల్మోస్ట్ 1.5 hour అలా పడుతుంది. రాయచోటి మీద వెళ్తాము. అప్పుడే కొంచెం వర్షం పడింది, ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి టైం ఈవినింగ్ 5 అవుతుంది. ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30, 7 అలా అవుతుంది. ఈ రోజు ట్రైన్ వచ్చేసి కడప నుంచి కామారెడ్డికి వెళ్తున్నాము. మేము ఉండేది వచ్చేసి తెలంగాణలో గోపాల్పేట అనే ఏరియాలో. కామారెడ్డి నుంచి ఆల్మోస్ట్ 1 hour అలా పడుతుంది అంతే. అర్జున్ అయితే వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాడు ఫ్రంట్ సీట్ లో. ముందర మిర్రర్ ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా బయట చూసుకొని ఉంటారు. కార్ జర్నీ అయితే మరీ ఏమి ఇబ్బంది పెట్టాడు బాబు అయితే. మా ఏరియాలో చాలా ఫేమస్ అయిన ఒక స్వీట్ గురించి అయితే మీకు చూపించబోతున్నాను. అదే గువ్వల చెరువు పాలకోవా. ఈ ఊరు వచ్చేసి గువ్వల చెరువు. ఇది రాయచోటి నుంచి కడపకి వెళ్లే దారిలో ఉంటుంది, ఘాట్ కంటే ముందర. చాలా అంటే చాలా బాగుంటుంది గువ్వల చెరువు పాలకోవా అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే. ఈ కేజీ అయితే 200 rupees, హాఫ్ కేజీ అయితే 100 rupees అంతే. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంటుంది బయట కంటే కూడా. ఇక్కడ మీరు మాత్రం ఇటువైపు వెళ్తుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి గువ్వల చెరువు పాలకోవాని. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను కోవాని. ఇంకా కోవా బన్స్ కూడా అమ్ముతారు, బన్ మధ్యలో కోవా పెట్టి. అది కూడా చాలా బాగుంటుంది. నేను జగదీష్ అయితే ట్రై చేసాం ఇది. మేము మాత్రం ఇటువైపు వెళ్తూ ఉంటే చాలు ఖచ్చితంగా ఆప్ అయితే కోవాని తీసుకుంటాము. ఈ ఊర్లో ఏంటంటే రోడ్ కి 2 sides మొత్తం షాప్స్ ఉంటాయి. ప్రతి షాప్ లో కోవా అయితే అమ్ముతూ ఉంటారు ముందర పెట్టుకొని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కోవాని అయితే ఒక చోటే చేస్తారు మోస్ట్లీ. ఇంకా షాప్స్ కి అయితే వేస్తారనమాట. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా కడపకి ఆల్మోస్ట్ ఒక 30 minutes అలా ఉంటుంది అంతే.
కడపలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. వర్షం పడుతుంది అనమాట లైట్ గా. నేను ట్రైన్ అయితే చాలా సార్లు ఎక్కాను, బట్ కడప నుంచి అయితే ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం. ముందైతే తిరుపతి నుంచి గానీ అనంతపూర్ నుంచి గానీ అయితే ట్రైన్ ఎక్కాను. ట్రైన్ వచ్చేసి 8 కి, ఇంకొంచెం ముందుగానే వచ్చేసాము, ఆల్మోస్ట్ 7 కంతా వచ్చేసాము రైల్వే స్టేషన్ కి. ఇంకా నైట్ అయిపోయింది కదా, బాబు కూడా కొంచెం ఏడుస్తున్నాడు. ఇంకా బయట కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటది కాబట్టి పిల్లలు మామూలు ఏడుస్తూ ఉంటారు. ఇంకా లగేజ్ పట్టుకొని పిల్లల్ని పట్టుకొని ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మా అమ్మ తోడుగా వచ్చింది కాబట్టి కొంచెం కన్వీనియంట్ గానే అనిపించింది నాకు. కడప రైల్వే స్టేషన్ మరీ పెద్దదేం కాదు, ఒక 3-4 ట్రాక్స్ ఉన్నాయి అంతే. కొంచెం చిన్నదే అయినా కూడా బాగా నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం వర్షం పడింది, స్లిప్పరీగా ఉందన్నమాట కిందంతా. అందుకొని చూసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము ప్లాట్ఫామ్ దగ్గరికి. ఇంకా ఫుడ్ అంతా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని వచ్చాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత తినాలి. ఇంకా ట్రైన్ లో మా కోచ్ ఎక్కడ ఆగుతుందో అక్కడైతే మొత్తం లగేజ్ అంతా పెట్టేశాము. రైల్వే స్టేషన్ లో కొంచెం ఎక్కువ దోమలు ఉన్నాయి. ఇంకా బాబుని ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూనే ఉన్నాము, జగదీష్, నేను, అమ్మ. ట్రైన్ కొంచెం లేట్ అయింది, 1 అవర్ డిలే అని చెప్పారు, అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ట్రైన్ అయితే వచ్చేసింది 1 అవర్ లేట్ గా. ఇది వచ్చేసి తిరుపతి టు నిజామాబాద్ వెళ్తుంది. ట్రైన్ జర్నీ అంటే కొంచెం టెన్షన్ గా ఉంటుంది నాకైతే. ట్రైన్ కోసం వెయిట్ చేయడము, తర్వాత వచ్చాక ఎక్కేంత వరకు అలానే ఉంటుంది. ట్రైన్ లోకి ఎక్కి కూర్చునేసాము ఫైనల్ గా. కన్నయ్య అయితే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు నాకైతే బస్ కంటే ట్రైన్ కొంచెం కంఫర్టబుల్ ఏమో అనిపించింది. అంటే బస్ అయితే కొంచెం క్లోజ్డ్ గా అలా ఉంటుంది కదా, ట్రైన్ అయితే కొంచెం స్పేషియస్ గా అటు ఇటు తిరగచ్చు, కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. మేము వచ్చేసి 3 AC లో బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే. 2 AC లో 1 AC లో అవైలబుల్ గా లేవన్నమాట. ఇంకా ఫుడ్ అయితే తినేసాము, చపాతి. ఇంకా పడుకోవాలి. నైట్ అంతా ఫుల్ జర్నీ, ఇంకా మార్నింగ్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా నైట్ అయితే ఫుల్ గా పడుకున్నాము. మార్నింగ్ 7 కి అలా లేచాము. కామారెడ్డికి రీచ్ అయ్యేసరికి 9-10 అలా అవుతుంది అనమాట. బాబు కూడా లేచాడు. ఏసీ కోచ్ కదా, బాబుకి చలి పడుతుంది అని చెప్పి ఇలా ర్యాప్ చేసాము తలకి. మార్నింగే లేచి వాళ్ళ నాన్నతో అయితే ఆడుకుంటున్నాడు.
ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ కూడా చూసాము ట్రైన్ లో నుంచే. తెలంగాణలో వరి ఎక్కువ పండిస్తారు, ఎక్కడ చూసినా పచ్చని పొలాలు అన్నమాట. అలా విండోలోంచి చూస్తూ ఉంటే సీనరీస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా ట్రైన్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము, ఇంకొంచెం సేపులోనే ట్రైన్ అయితే దిగేస్తాము. నేను 5th మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడైతే ఊరికి వెళ్ళాను. బాబుకి ఇప్పుడు 5 months, 10 months అయిపోయింది ఇంటికి వచ్చి. నేను 10 months తర్వాత అయితే ఇంటికి వచ్చాను. బాబుని ఫస్ట్ టైం అయితే తీసుకొస్తున్నాము ఇంటికి. జగదీష్ అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు నాకైతే. ఊరు నుంచి అయితే నాతోనే వచ్చాడు, కానీ ఇంట్లో చూస్తే ఫుల్ డెకరేషన్ చేయించాడు. అర్జున్ ఇంట్లో ఫస్ట్ టైం అడుగు పెట్టబోతున్నాడు కదా, అందుకు వెల్కమ్ అర్జున్ అని చెప్పి డెకరేషన్ చేయించాడు. నేనైతే నిజంగా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను ఇదంతా చూసి. ఇంకా బాబుని తీసుకొని మేము ముగ్గురము అయితే అడుగు పెట్టాము ఇంట్లోకి. జగదీష్ ఇంటి కీస్ వేరే వాళ్ళకి ఇచ్చి అదే పనిగా డెకరేషన్ చేయించాడు ఇల్లు మొత్తము. ఇంకా నా కోసం గానీ బాబు కోసం గానీ హ్యాపీగా ఉండడం కోసం జగదీష్ ఏమైనా చేస్తాడు. నా లైఫ్ లో అలాంటి పర్సన్ ఉండడం చాలా లక్కీ నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ఈ డెకరేషన్ డోర్ ఎంట్రన్స్ నుంచి బెడ్రూమ్ లెక్క అయితే చేయించాడు. హాల్ మొత్తం ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంది, మీరైతే అది పట్టించుకోవద్దండి, నీట్ గా సర్దుకోవాలన్నీ. అర్జున్ కి అడుగులు వేపిస్తున్నాడు వాళ్ళ నాన్న డెకరేషన్ మీద. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మీకు ఒక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.